గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన పెంగ్విన్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. పెంగ్విన్లు గుంపుగా సముద్రం వైపు కదులుతుంటే వాటి మధ్య నుంచి ఒక పెంగ్విన్ మాత్రం దారి తప్పింది. మంచుతో కప్పబడిన పర్వతాల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది. ఈ దృశ్యం చాలామందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ ఒంటరి పెంగ్విన్ ప్రయాణాన్ని పోల్చుకుంటూ అందులో తమ జీవితాన్ని చూసుకుంటున్నారు కొందరు. దీని వెనుక ఓ లోతైన కథ ఉంది. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ 5 ఏళ్ల క్రితమే తన ఆలోచనల్లో ఈ ఒంటరి పెంగ్విన్ కథను ప్రస్తావించారు. ఏ సందర్భంలో చెప్పారో తెలియదు కానీ ఇప్పుడు అదే కథ మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ పెంగ్విన్ల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంటార్కిటికాలో నివసించే పెంగ్విన్ల జీవన శైలి చాలా క్రమబద్ధంగా ఉంటుంది. సాధారణంగా అవి గుంపులుగా జీవిస్తాయి. సముద్రంలో ఆహారం సంపాదించడం, బయటకు వచ్చి కలిసి ఉండడం, జతకట్టి పిల్లలను పెంచడం వీటి సహజ లక్షణం. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఒంటరి పెంగ్విన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. దీని వెనుక భావోద్వేగాలకు సంబంధించిన కారణాలే ఉన్నాయంటూ కొందరు భావిస్తున్నారు. పూరి జగన్నాథ్ చెప్పిన వివరాల ప్రకారం మగ పెంగ్విన్ తన భాగస్వామిపై అత్యంత విశ్వాసంతో ఉంటుంది. ఒక్కసారి జత కుదిరితే జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తుంది. అలాంటి బంధం ఏ కారణం వల్లైనా తెగిపోతే ఆ వియోగాన్ని మగ పెంగ్విన్ తట్టుకోలేదని అంటారు. ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న పెంగ్విన్ కూడా అలాంటి విరహాన్ని అనుభవించి మిగతా గుంపును వదిలేసి ఒంటరి ప్రయాణాన్ని ఎంచుకుందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఈ వీడియో 2007లో విడుదలైన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీలోది. ప్రముఖ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్, పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి అంటార్కిటికాలో పెంగ్విన్ల ప్రవర్తనను అధ్యయనం చేస్తుండగా ఈ దృశ్యం కెమెరాలో బంధించారు. మిగతా పెంగ్విన్లన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం అక్కడే ఆగిపోయి వేరే రూట్లో ప్రయాణించింది. దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాల వైపు అది నడవడం మొదలుపెట్టింది. దారి తప్పిందేమోనని భావించి పరిశోధకులు దాన్ని మళ్ళీ గుంపులో కలిపినా అది మళ్ళీ ఒంటరిగా అదే దిశగా వెళ్ళింది. ఇక ఈ ప్రవర్తనకు అర్థమేంటనే దానిపై ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. కొందరు ఇది ప్రేమలో విఫలమైందని అంటుంటే మరికొందరు జీవితంపై విరక్తి వచ్చి ఒంటరి దారిని ఎంచుకుంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పెంగ్విన్కు నిహిలిస్ట్ పెంగ్విన్ అనే పేరు కూడా పెట్టారు నెటిజన్లు. ప్రస్తుత జీవితంలో ఒత్తిడి, పోటీ, బాధ్యతల భారం ఎక్కువైపోయిందని అనుకునే చాలామంది ఈ పెంగ్విన్ ప్రయాణంలో తమ భావాలను ప్రతిబింబంగా చూస్తున్నారు. జీవితంలో ఇప్పటి వరకు చేసిన భారపు, ఆయాసపు ప్రయాణం ఇక చాలు అన్నట్లుగా ఆ పెంగ్విన్ నడక ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఓ చిన్న పెంగ్విన్ వీడియో ఇంతటి భావోద్వేగ చర్చకు దారితీయడం నిజంగా విశేషమే. ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.